నమస్తే. పవన్ కళ్యాణ్ నిన్నటి ప్రెస్ మీట్ తెలంగాణని ఒక తాటి మీదకి తీసుకొచ్చింది. సరే, మంచికో చెడుకో మొత్తానికి పవన్ కళ్యాణ్ చెరువు కబ్జా, ఆయన మాట్లాడిన మాటలు చాలామందికి తప్పుగా కనిపించిన ఒక మేలైతే చేసిన ఒక చర్చ అయితే చాలా బలంగా ఉన్నది. సో ఇంతవరకు ఆ తెలంగాణ వాదము, తెలంగాణ నినాదము ఏమైపోయిందో, దీన్ని మొత్తం వాళ్ళ గుప్పిట్లోకి తీసుకున్నారేమో, అంటే ఆ చర్చ బయటికి రాకుండా మిగతా సమస్యల్ని తీసుకొచ్చి ఈ వాదం లేకుండా చేసిర్రేమో అనే ఒక చర్చ ఉండే మొన్నటిదాకా. కానీ సమాజాన్ని అంతా పవన్ కళ్యాణ్ ఏకం చేసిండు. అందుకు కృతజ్ఞతలు చెబుతూ ఆయన మాట్లాడిన దాంట్లో ఉన్న తప్పులేంటి, తెలంగాణ ప్రజలు ఏం చేయాలి, ఇవి ఒక్కసారి మనం డిస్కస్ చేద్దాం. నా ముందు తెలంగాణ ఉద్యమకారుడు పాశం యాదగిరి సార్ ఉన్నారు, డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. సో ముందుగా పవన్ కళ్యాణ్ అన్న లైన్ ఒకటే ఒక లైను, తెలంగాణ మీ అయ్య జాగీరా. ఏం చెప్తారు మీరు తెలంగాణ ఉద్యమకారుడిగా? ఆయన జాగీర్దారు కదా. తెలంగాణ వాళ్ళకి, ఆంధ్ర వాళ్ళకి తెలవాల్సింది ఏంటంటే తెలంగాణ ప్రజలు జాగీర్దారుల మీద పోరాటం చేసినారు. జాగీర్దారులు, జమీందారులు వాళ్ళ నడ్డి విరుగ్గొట్టినారు. వాళ్ళందరూ ఎవరు? నిజాం ఏజెంట్లు. నిజాం ఎవరు? బ్రిటిష్ వాళ్ళ ఏజెంట్లు. బ్రిటిష్ వాళ్ళే పరిపాలన చేసినారు ఇండియాలో. 520 సంస్థానాలు ఉంటే అందరూ సంస్థానాధిపతులు అందరూ సామంతులే. బ్రిటిష్ వాడే పరిపాలన చేసిండు. మీరు అక్కడ ఏం చేసినారో తెలియదు, కానీ తెలంగాణ మాత్రం నిజాం నడ్డి విరుగ్గొట్టేసినారు. జమీందారులను నురికిచ్చారు. ఏం జరిగింది? ఎటువంటి సాయుధ పోరాటం తెలుసా మీకు? అని మొఖాలకు మీకు ఎటువంటి పోరాటం, ఎంతెంత పెద్ద పోరాటాలు. ఆఖరికి పేద మాలైన నాగలి యాదగిరి అంటే బండి యాదగిరి అంటారు, ఆయన కూడా ఎంత పెద్ద పోరాటం చేసిండు. పక్కన జనాడి ప్రతాప్ రెడ్డి మీద బండి వెనుక బండి కట్టి 16 బండ్లు కట్టి బండ్ల పోతే కొడుకో ప్రతాపరెడ్డి అన్నాడు. నిజాం మీద వాడి యజమాని నిజాం కదా. నిజాంని ఏమన్నాడు? నైజాము సర్కరోడా నా జీలమించినోడా, ఏమో బాధలు పెడితే బడివే నైజాము సర్కరోడా అన్నాడు. ఇద్దరిని ఎదిరించారు కదా. ఆయన చంపేసినారు, అది వేరే విషయం. బిఎన్ రెడ్డి దళంలో ఉండేది, భీమిరెడ్డి నరసింహారెడ్డి దళంలో ఉండేది ఆయన. కానీ ఎంత పెద్ద పోరాటాలు జరిగినాయి. దొడ్డి కొమరయ్య పోరాటం ఏంది, చాకలేలమ్మ పోరాటం ఏంది, బందగి పోరాటం ఏంది, మామూలు పోరాటాల వాళ్ళకి తెలియదేమో. చదువుకోమని చదువు లేదు ఆయనకు. అని మా పుస్తకం ఒకటి, రాష్ట్ర రిపబ్లిక్ అని పుస్తకం వచ్చింది ఒకటి. ఆయన అద్భుతమైన పుస్తకం రాసిండ్రు. దాంట్లో తెలంగాణ సాయుధ పోరాటంలో ఎటువంటి జరిగింది, బ్రిటిష్ వాళ్ళ ఆర్మీ వాళ్ళే రాసిన, చంపిన వాళ్ళు, కొట్టిన వాళ్ళు, కనుగుడ్లు బీగిన వాళ్ళు, గోలు బీగిన వాళ్ళే వాళ్ళే చెప్పినారు, వీళ్ళు ఇటువంటి యోధులు మేము ఎక్కడ చూడలేదు అని. అవన్నీ 50 ఏళ్ళ దాకా రహస్య పత్రాలు. 50 ఏళ్ళ తర్వాత బహిరంగ పత్రాలు అవుతాయి. క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ బికమ్ డీక్లాసిఫైడ్ డాక్యుమెంట్స్. అవన్నీ చదివి ఒక ఆయన పుస్తకం రాసిన, అమెరికాలో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్, ఆయన నార్త్ ఇండియన్, ఇండియనే కానీ నార్త్ ఇండియన్ ఆయన ఒక పుస్తకం రాశారు, చక్కటి పుస్తకం, ఫ్రమ్ రాష్ట్ర రిపబ్లిక్. అంత పెద్ద పోరాటం జరిగింది. జాగీర్దారులు ఉంటారు ఆ తెలంగాణలో. జాగీర్దార్ అంటే నేను కూడా అదే ఇస్తాం. నువ్వు జాగీర్దారువా? నువ్వు జాగీర్దార్ అనుకుంటున్నావు. నువ్వు తెలంగాణకు వచ్చి జాగీర్దార్ కావాలనుకుంటున్నావు. నువ్వు ఆంధ్ర జాగీర్వా? ఆంధ్ర కూడా నీ జాగీర్ కాదు. తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు కూడా కలిసి పోరాటం చేసింది నిజాం మీద. మాకు తెలంగాణ వాళ్ళకు ఆంధ్ర పేద ప్రజల మీద ఏ రకమైన ద్వేషం లేదు. వాళ్ళు మంచోళ్ళు. వాళ్ళు ఆంధ్ర ప్రజలైనా తెలంగాణ ప్రజలైనా ఎవరైనా మంచోళ్ళే. వాళ్ళు మంచోళ్ళు. నీకు వాళ్ళ మీద ద్వేషం ఉంది, నీ వాళ్ళ మీద ద్వేషం ఉంది. నువ్వు ఎప్పుడైనా పోయి రిక్షాల దగ్గర పోయినావా, రోడ్లో తల్లి దగ్గర పోయినావా, కాలు మొక్కినావా? వాళ్ళది వాళ్ళు లేకపోతే నీకేముంటుంది? ఏమంటే రోగమే కదా. ఇక్కడైనా అక్కడైనా పేదలు మంచోళ్ళే. ఇక్కడ రాజకీయ నాయకులైనా అక్కడ రాజకీయ నాయకులైనా వాళ్ళు పేదలకు శత్రువులు. మేమేమి తెలంగాణ ఆంధ్ర అంటలేము, మేము పేద ప్రజల గురించే మాట్లాడుతున్నాం. నువ్వు చెగురా బొమ్మ పెట్టుకొని పేద ప్రజలు అన్నావు కదా, ఏమైంది? సిద్ధాంతం ఏమైంది? మొత్తం ముంచేస్తావు కదా. అందుకనే మేము చెప్పేది ఏమంటే, జాగీర్ అంటే మాత్రం మూతి పని రాలుతాయి. ఎవ్వరి జాగీర్ కాదు. తెలంగాణ జాగీర్ కూడా అనదు. ఎవ్వరి అబ్బ సొత్తు కాదు, ఎవరి జాగీర్ కాదు. ప్రజాస్వామ్యంలో జాగీర్లు ఉండయి. తెలుసుకో నువ్వు. అంబేద్కర్ చెప్పింది అద్భుతమైన రాజ్యాంగం రాసిండు. భూస్వాములు ఉండడానికి వీల్లేదు. ల్యాండ్ సీలింగ్ ఎందుకు వచ్చింది? అర్బన్ ల్యాండ్ సీలింగ్ కూడా ఎందుకు వచ్చింది? భూస్వాముల చేతిలో, ఒక వ్యక్తి చేతిలో భూమి కేంద్రీకృతమై ఉండొద్దు, పెద్ద సంఖ్యలో భూములు ఉండొద్దు, విస్తృతంగా భూములు ఉండొద్దు అని చెప్పి ఆ చట్టాలు వచ్చినాయి. జాగీర్లు ఎట్లుంటాయి? ఆ చట్టాలు తెలియదు కదా వీళ్ళకు. జాగీరా అంటారు అంటేనే వీళ్ళు భూస్వాముల నుంచి వచ్చిండ్రు. ఫ్యూడల్ స్వభావం ఉంది వీళ్ళకు. అందుకని ఆ మాట వాడొద్దు. ఆ మాట వాడితే రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి తెలుసుకోండి. రెండో అంశం, ప్రాంతీయవాదం ఉగ్రవాదంతో సమానం అన్నాడు. అంటే ప్రాంతీయవాదం ముసుగులో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందనే లెవెల్లో ఇప్పుడు మీలాంటి వాళ్ళం మనం అందరం మాట్లాడుతున్న వాళ్ళు వీళ్ళంతా ఉగ్రవాదులనే లైన్లో ఆయన మాట్లాడడం జరిగింది. నిజమే. ప్రాంతీయవాదం ఉగ్రవాదం అవుతుందా? ప్రాంతీయవాదం నిజంగానే ఉగ్రవాదం. ఎందుకంటే మనం ప్రాంతీయవాదానికి ఉగ్రవాదం వ్యతిరేక పోరాటం చేస్తున్నాం. నువ్వు చేస్తలేవు. నువ్వు ప్రాంతీయవాదాన్ని రెచ్చగొడుతున్నావు. ఆంధ్ర వాళ్ళు రెచ్చగొట్టింది, సినిమాలు రెచ్చగొట్టి ఆయనని ఇక్కడికి రానివ్వము అని
అనడము ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టడం. అందుకే అది మీరు ఉగ్రవాదులు అంటారు. ఎవరు అంటలేరు, తిట్టుకుంటూ వస్తే రానియమంటారు. నువ్వు తెలంగాణను తిడితే రాని, నువ్వు మామూలుగా రా, మర్యాదగా రా. నువ్వు గుళ్ళకి పోతే నేను ఎవడు వద్దన్నాడు? మేము కొండగట్టుపోతే వద్దనమా? ఎక్కడ పోయినా వద్దనం. హైదరాబాద్ ఇల్లు కట్టుకుంటే కూడా వద్దనం. నువ్వు తిడుతుంటే మాత్రం సహించం. ఎవడైనా సరే వాడు బ్రిటిష్ వాడు వచ్చి తిడుతుంటే కూడా మనం రానియం. నువ్వు తెలంగాణ ప్రజల్ని కించపరుచుకుంటే ఎట్లా వస్తావు? ప్రాంతీయవాదం నీకున్నది, ప్రాంతీయవాదం మీ సినిమా వాళ్ళకు ఉన్నది. మీరు ఉగ్రవాదులు, మేము ఉగ్రవాదులం కాదు, మాకు లేదు ప్రాంతీయవాదం. ఆంధ్ర ప్రజలను కూడా మేము మెచ్చుకుంటాం, పేదోళ్ళని కూడా మెచ్చుకుంటాం. ఎప్పుడు మేము ఆంధ్ర ప్రజలను ఎప్పుడు కించపరచలేదు. ఆంధ్రలో తెలంగాణను దోపిడీ చేయడానికి వచ్చిన ఆంధ్ర కార్పొరేట్ కంపెనీలనే మేము విమర్శించినాం. ఆ ఆంధ్ర దొరల్ని వ్యతిరేకించినాం, ఆంధ్ర దోపిడీదారులను వ్యతిరేకించినాం. అంతే తప్ప పేద ప్రజల్ని కాదు. పేద ప్రజల్ని ఎప్పుడు మనం అనలేదు. మీరు సినిమాల్లో తెలంగాణ ఎక్కిరించుకుంటూ సినిమాలు తీశారు కదా, మీది ఉగ్రవాదం. ఎట్లా ఉత్తరాంధ్రను ఎక్కిరించారు, తెలంగాణను ఎక్కిరించారు, రాయలసీమను ఎక్కిరించారు. తెలంగాణను ఏమన్నారు? మీరు 2.5 జిల్లాలు కాలేజీ చెప్పినట్టు. ఆంధ్ర అంటే ఏంటంటే 2.5 జిల్లాలు 1.5 కులం. హాఫ్ కులంతో మాకు సమస్య లేదు. రాజులు వాళ్ళని ఏమైనా వద్దు, పాపం వాళ్ళు మంచులు. సీతారామరాజు కూడా అదే కులం, మంచోడే. వాళ్ళు ఉన్నదల్లా ఒకే ఒక కులం, ఆ జిల్లా కులం. వాళ్ళ చేతుల్లో మొత్తం ఉండిపోయింది. అందుకని వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళ సినిమాలు తీసి ఏం చేసినారు? తెలంగాణ మాది యాదగిరి, మాది భువనగిరి ఊరు, మీది కూడా అక్కడే పక్కనే కదా. సినిమాలు ఎట్టుంది? నేను ఎందుకు ఫీల్ కావద్దా? నా పేరు యాదగిరి, మా ఊరు భువనగిరి, నా పని దాదాగిరి అని రౌడీని చూపిస్తారు. అంతే. అంటే తెలంగాణోడు భువనగిరి నుంచి వచ్చిన రౌడీయా? అందుకని తెలంగాణ ఉద్యమం అక్కడి నుంచి వచ్చింది. వచ్చినప్పుడు ఈ సినిమా వచ్చింది. తెలంగాణ ఉద్యమం 95-96లో తెలంగాణ సాహిత్య మిత్ర మండలి పెడితే, అక్కడ పెట్టినప్పుడు తెలంగాణ ఉద్యమం బెల్లెలతో వీళ్ళందరూ చేసినప్పుడు ఈ సినిమా డైలాగులు, ఓహో వీళ్ళు రౌడీలు అని చెప్పడం ఆ రోజు తెలంగాణ ఉద్యమం వస్తే. ఎందుకు మీరు రౌడీలు, మీరు ప్రాంతీయవాదులు, మీరు ఉగ్రవాదులు, రాయలసీమను ఏమైనా ఎక్కిరించారు? మెట్లతో కొట్టండి వాడిని. అంటే మెట్లు అంటే ఏంటిరా? గుడి మెట్లతో కొడతామా? నిచ్చెన మెట్లతో కొడతామా? ఎట్లా కొడతాం మనము? బంగ్లా మెట్లు ఉన్నాయి, దాంతో కొడతామా అని అంటాడు. మెట్లంటే చెప్పులు, రాయలసీమలో చెప్పులు. మెట్లంటే చెప్పులు ఏంటి? బుద్ధి లేదు వీడికి అని రాయలసీమ తిట్టడం. ఉత్తరాంధ్రను ఇంత వరంగా ఉన్నావు, అమ్మంతరాదేటి అంటాడు డైలాగు. వరం అంటే ఏంటిరా అంటే లావు. వరం అంటే లావు ఏంటి? బుద్ధి లేదు వీడికి. లావుకు పామంతర సంబంధం ఏంటిరా? ఏమిట్రా బుద్ధి ఉందా? ఏం సంవత్సరం ఇది అని వాడిని ఎక్కిరించడం. తెలంగాణ వాడిని ఎక్కిరించడం, రాయలసీమని. మీకు ప్రాంతీయవాదం ఉంది, సినిమా వాళ్ళకి ప్రాంతీయవాదం ఉంది. ఏ కులమన్నా కానివ్వండి, ప్రాంతీయవాదం మీకున్నది. మీరు ఎక్కిరించారు, మీరు తెలంగాణను వ్యతిరేకించారు, తెలంగాణ వనరులను దోపిడీ చేసుకున్నారు, మీరే చేసుకున్నారు. తెలంగాణ నిజాం ఇచ్చిన భూములు, సర్ఫకాజ్ భూములు, లక్షల ఎకరాలు, దాదాపు 60-50 లక్షల ఎకరాల భూముల్ని మీరు కబ్జా పెట్టారు. అవి లావణి పట్టాలు కావచ్చు, అసైన్ ల్యాండ్ దళితులకు ఇచ్చిన భూములు కావచ్చు. హైదరాబాద్ చుట్టుపక్కల సంజీవయ్యనే 5-6 లక్షల ఎకరాలు దళితులకు ఇచ్చిన అసైన్మెంట్స్, ప్రభుత్వ భూములు. అవన్నీ మీరే లాగేసుకున్నారు. వక్ఫ్ భూములు లాగేసుకున్నారు, ఎండోమెంట్ భూములు, దేవాదాయ శాఖ భూములు లాగేసుకున్నారు. ఒక్క భూముల ఇప్పుడు ఆయన భూములు 11 రోజులు నేను నిద్రాహారాలు మాన్య తెలంగాణ వస్తే అని అన్నాడు. ఇప్పుడు అది కూడా ప్రాంతీయవాదం కిందికి రాదా? అదే కదా ప్రాంతీయవాదం. నువ్వు మొన్న చెప్పినావు కదా, తెలంగాణ వచ్చినప్పుడు నాకు నిద్ర పట్టలేదని మొన్న చెప్పిండు. 11 రోజులు నేను ఉపాసం ఉన్నా అని చెప్పిండు. అంటే తెలంగాణ ఏర్పడితే ఉపాసం ఉంటావాను ఒకటి. రెండవది ఏమన్నాడు? కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోతే ఏమన్నాడు? తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలి ఎండిపోయినాయి అని చెప్పిండు. ఇది నీకు కదా ప్రాంతీయవాదం ఉంది. నువ్వు ఉగ్రవాదివి కదా, నువ్వు ఉగ్రవాదివి, మేము ఉగ్రవాదులం కాదు. నువ్వు ఎప్పుడైనా తెలుసుకో, నువ్వు ఏం చేస్తున్నావు. ప్రాంతీయవాదం ఉగ్రవాదం అయితే ముందు మీ సినిమాలను జైల్లో పెట్టాలి. తెలంగాణ వాళ్ళు ఎప్పుడు ఎవరిని తీసినారు? ఒక సినిమా తీసినా వాళ్ళు ఎక్కించుకుంటూ, ఆంధ్ర వాళ్ళు ఎక్కించుకుంటూ తీసినామా? మీరే ఏమన్నారు? మీ సినిమాలనే ఏం చేస్తారు? రెడ్లు, కోమటోళ్ళు, రెడ్లు, గొల్లోళ్ళు విలన్లుగా చూపిస్తారు. విలన్లే వాళ్ళు. సమరసింహారెడ్డి ఎవరిని ఆ పేరుతో విలన్ చూపిస్తారు. సినిమా పేరే సమరసింహారెడ్డి. మరి సమరసింహారెడ్డి ఎంత సాధువు పాపం. ఆయన ఎవరైనా కొట్టిండా, తిట్టిండా, దొంగ పనులు చేసిండా? సినిమాలు చూపిస్తారు. ఆను గొల్లోళ్ళను జోరు విలన్లుగా చూపిస్తారు. కోమటోళ్ళు బాపలను జోకర్లుగా చూపిస్తారు. గులిపూడి విశ్వనాథ్ శాస్త్రి తెలుసు కదా, ఆయన ఐరన్ లెగ్ అని చెప్పి చూపిస్తారు. ఇంత లావుగా చూపించి విలన్ 150 సినిమా, అన్ని సినిమాల్లో విలనే, జోకరే. ఆయన జోకర్గా చూపిస్తారు. ఐరన్ లెగ్ అని పేరు, ఐరన్ లెగ్ అంటే అది దరిద్రం అని ఆయన పేరు. విశ్వనాథ్ శాస్త్రి కదా, గులిపూడి విశ్వనాథ్ శాస్త్రి. అది ఎట్లా చూపిస్తారు మీరు సినిమాల్లో? బాపనోళ్ళు జంజం వేసు అట్లుండి జోకర్లాలు, కోమటోళ్ళు జోకర్లు. చివరికి దళితుల్ని, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు, మాలమాదిగల్ని, ఎస్టీల్ని వేజల సత్యనారాయణ అంటాడు, నేను లెఫ్టిస్ట్ అంటాడు. సినిమాలో ఈ చదువులు మాకొద్దు, వీళ్ళ వల్ల మాకు చదువులు ఎందుకు, అంత వాళ్ళే ఉద్యోగాలు ఎత్తుకపోతున్నారు. మీరు బతకరిస్తున్నారు దళితుల్ని, మాలమాదిగల్ని. గ్రామాలకు రానియరు, ఊర్లకు రానియరు, గుళ్ళకు రానియరు. వాళ్ళు ఎక్కిరించుకుని సినిమాలు తీస్తారా మీరు? మీకు కులతత్వం ఉంది, మీకు ప్రాంతీయ తత్వం ఉంది. మీ తప్పే తప్ప తెలంగాణ వాళ్ళు ఎప్పుడు తెలంగాణలో ప్రాంతీయ తత్వం లేదు. మీ దగ్గర కారంచేడు, చుండూరు, పాదిరికుప్పం, లక్ష్మక్కపల్లి, వేంపెంట, కంచికచెర్ల, కోటేశ్వరం చంపడం,
ఎన్ని దుర్మార్గాలు జరిగినాయి కులాల మీద తెలంగాణ జరిగినాయా? మాకు కులతత్వం లేదు, ప్రాంతీయ తత్వం లేదు. దోపిడీ ఎవడు చేసినా వాడిని ఎదిరిస్తాం. పక్కోడు వచ్చి చేస్తే వాడిని కూడా ఎదిరిస్తాము. బయట వాడు వచ్చి చేస్తే దోపిడీ చేస్తే, ప్రాంతీయతోడు దోపిడీ చేస్తే ప్రాంతం పొలిమరి దాకా పారదోలుతాం. ప్రాంతం వాడే దోపిడీ చేస్తే పొలిమరిలోనే పాత్ర పెడతామని చెప్పారు. ప్రాంతం వాళ్ళని కూడా చంపినాం కదా, ప్రాంతం వాళ్ళని తన్నినాం కదా. వాళ్ళంతా ప్రాంత ఇక్కడ కదా దుర్లందరూ విష్ణు రామచంద్ర ఎవరు, జనాడి ప్రతాప్ ఎవరు, నిజాం ఎవరు, ఇక్కడోలే కదా. వాళ్ళ మేము పోరాటం చేసినాం. మీ దగ్గర దోపిడీదారుల మీద మీరు ఎప్పుడు పోరాటం చేయలేదు. మీ దగ్గర ఎందుకంటే మీరే ప్రభుత్వం మీ చేతులు ఉంది. తెలంగాణలో ప్రజలే అధికారం చేతిలోకి తీసుకున్నారు. అందుకని మమ్మల్ని అంటేందుకు వీల్లేదు. నీకుంది ద్వేషం. ఎప్పుడైనా మీరు మా మల్లాని గుడికి పోయినరా, కుమరెల్లి పోయినరా? మేము పోతాం, కుమరెల్లికి పోతాం, ఐలాండ్ పోతాం, కొండగట్టు పోతాం. ఇప్పుడు మేము కొండగట్టుకి 35 లక్షలు ఇచ్చినాం, ఇంకేదో ₹1 కోటి ఇచ్చినాం ఇక్కడ కష్టాల్లో ఉన్నప్పుడు. మరి అవన్నీ ఉత్తగానే ఇచ్చినాం మేము అంటుండు కదా. అదే ఎట్లుంటుంది అంటే అది ముసలమ్మని చంపేసినట్టు మెడలు కోసిర్రు, చెవుల కొమ్మలు చేతిలో పెట్టారు. చూసినవా? నేను చేతిలో పెట్టిన ముసలమ్మని తీసుకుపోయి చెవుల కొమ్మలు వచ్చేసి అందరూ చూపిస్తాడు. ఇగో ముసలమ్మ చావు చేయండి, నేను ఇస్తున్నా చూడండి. చంపింది నువ్వే కానీ ఎవడో చంపిండు, నేను చూడొచ్చు కమ్మలు ఇస్తున్నా ముసలమ్మకు, చావు చేయండి అని చెప్పినట్టు ఉంది. మీరు ఏం చేసారు? మాకు ఎప్పుడైనా చేసి ఎప్పుడు చేయలేదు. కొండగట్టు ఏముంది, ఏమైంది? మీరు కొండగట్టు అంతా కొట్టేస్తే చుట్టూ బస్సు తిరిగిపోతే మీ వల్లనే, ఆంధ్ర వల్లనే బస్సు చుట్టూ తిరిగిపోతే 2018లో బస్సు కింద పడి 65 మంది చచ్చిపోయారు. కొండగట్టు దగ్గర చచ్చిపోయింది. ఇప్పుడు చెప్పిన కొండగట్టు జాతర ఏమైంది చెప్పినాను. లక్షల మంది వస్తారు కదా, ఎందుకు మొత్తం బ్లాక్ అక్కడ ఉండే ట్యాన్ బ్రౌన్ అంతా ఎవరు? ఆంధ్రలో కబ్జా పెట్టినారు, ఆంధ్రలో ఎత్తుకపోయినారు. అంతా తెలంగాణలో పావులుగా వాడుకున్న వాళ్ళు ముందు పెట్టి చూపించారు. వెనుకొన్నదంతా మాఫియా అంతా, గ్రానైట్ మాఫియా అంతా ఆంధ్రోలే, ఇసుక మాఫియా ఆంధ్రోలే, ఫారెస్ట్ మాఫియా ఆంధ్రోలే, కోల్ మాఫియా ఆంధ్రోలే, ఆఖరికి మట్టి ఇటుక బట్టీలు పెడితే అది కూడా ఆంధ్రోలే. మొత్తం మీరే చేస్తున్నారు, మీరే చేసి మా వాళ్ళని చూపిస్తారు. సో ఇప్పుడు మీ పేరు కూడా లేవనెత్తిరు ఆయన నిన్న ప్రెస్ మీట్లో. పాశం యాదగిరి గారు అంటే నాకు చాలా గౌరవం ఉన్నది. ఇదే ఇంటికి వచ్చి 2 గంటలు నాతో చర్చించిండు. చాలా ఏదో ఒక పేరు చెప్పిండు కదా, ఆ పేరు ఆయన ద్వారానే నాకు తెలిసింది. సంజీవయ్య, ఆ సంజీవయ్య గారి పేరు ఆయన ద్వారానే నాకు తెలిసింది. అలాంటి పాశం యాదగిరి కూడా నన్ను తిడుతుంటే నేను చాలా బాధపడ్డా అంటున్నాడు. నేను తిట్టలేదు, ఆయన చెప్పిన తప్పు పట్టిన. అది విశ్లేషణ, విమర్శ కూడా కాదు. నువ్వు ప్రాంతీయతత్వం చూపిస్తున్నావు. నువ్వు ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వాడిని ఎట్లా అంటావు? నువ్వు నాగేశ్వరం ఎంత మంచోడు, సాధువు కదా ఆయన, సంస్కారవంతమైన విశ్లేషణ చేస్తాడు ఆయన. తిట్టడు, ఆయన నోటి నుంచి ఎప్పుడు తిట్లు రావు, ఆయనకు తిట్లు రావు, విమర్శలు కూడా రావు, విశ్లేషణ మాత్రమే చేస్తాడు. నువ్వు ఆంధ్ర వాళ్ళ గురించి తెలంగాణ వాడు చెప్పొచ్చినా, నువ్వు కదా చెప్పింది. తర్వాత ఆయన ఇంటికి పోలీసులను పంపింది నువ్వు కదా. అప్పుడు మేము ఆయనకు అడ్డగా పోయినాం, సంఘీభావంగా పోయినాం. తెలంగాణలో సంఘీభావం ఉంటుంది, ఆంధ్రలో ఉండదు. మేము కష్టాలు ఉన్న వాళ్ళకి సంఘీభావం చూపిస్తాం. అందరం పోయి మేము ఎంటున్నామని చెప్తాం. మేము అది సాలిడారిటీ చూపిస్తేందుకు అందరం మీటింగ్ పెడితే పెట్టిన వాళ్ళందరూ విమర్శించేది నువ్వు. మేము పెడితే నువ్వే కదా తిట్టింది, నీ మనుషులే కదా తిడుతోంది. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తిట్టింది కదా, ఆ బండబూతులు తిడితే మేము సమాధానం చెప్పొద్దా? మేము తిట్టింది కాదు. ఆయన మా ఇంటికి వచ్చిండు. ఆయన ఇంటికి మేము కూడా ఎవరు గద్దరు మేము ఎందుకు పోయినామంటే ఆయనకు పట్టాల రవికి తగాదాలు ఉన్నాయి. ఎవరికి మీరు గద్దర్తో పాటు పోయిరా? మీరు పోయినాము, మా ఇంటికి కూడా వచ్చిండ్రు. గద్దర్ మా రెగ్యులర్ మా ఇంటికి వచ్చేది కదా, అక్కడ నుంచే ఉద్యమాలు నడిపినాం. బయటకు వచ్చినాక ఆయన మేమే పోయి చెన్నారెడ్డికి చెప్పినాం, వాళ్ళకి చెప్పినాం అని చెప్తే కేసులను రద్దయినాయి. ఆయన బయటకు వచ్చి తిరిగిండు. అసలు ఎందుకు పోయారు ఆయన ఇంటికి? మీరు గద్దర్ కలిసి పోయారు? ఎందుకు పోయినామంటే ఈయనకు పట్టాల రవికి సమస్యలు ఉన్నాయి. ఎవరికి? పవన్ కళ్యాణ్కు పట్టాల రవికి. గద్దరు పట్టాల రవి తండ్రి క్లోజ్ శ్రీరాములయ్య. ఆయన కూడా నక్సలైట్ పార్టీ సానుభూతి పరుడు. ఆయన కూడా లోపల ఉన్నాడు. సినిమాలు కూడా వచ్చింది. శ్రీరాములయ్య సినిమాలో ఆయన ఎట్లా నక్సలైట్ ఎట్లా సపోర్ట్ చేసిన అంత ఉన్నది. రవి కూడా చాలా క్లోజ్. ఆఖరి రవి మీద దాడి జరిగినప్పుడు కూడా కుటుంబ సభ్యులందరూ గద్దరన్న దగ్గర శరణం తీసుకుంటాం, అక్కడ ఉన్న మేము రాయలసీమలో అని చెప్పారు. అంత క్లోజు. అయితే ఏదైనా జరుగుతుందని భయపడిపోయి గద్దరు శరణు వచ్చి, అప్పుడు గద్దరు నమ్మడేమోని అని చెప్పి చెగువేరా బొమ్మలు పెట్టుకున్నాను. ఫైడల్ కాస్ట్రో, చెగువేరా, క్యూబా, రెవల్యూషను, నేను చాలా నమ్ముతున్నాయని, చాలా గొప్ప, నేను తుపాకులు పట్టుకుంటానంటే నమ్మించాను. ఇంట్లోనే మీరు నెట్లో కూడా కొట్టి చూడండి, 100 కొద్ది బొమ్మలు ఉంటాయి. చెగువేరా బొమ్మ వెనకంతా చెగువేరా బొమ్మ, చొక్కాల మీద అంతా చెగువేరా బొమ్మలు ప్రింట్ చేయించుకొని, టీషర్ట్ల మీద ప్రింట్ చేయించుకొని, ఎక్కడ పడితే అక్కడ చెగువేరాని, గువేరా అని చెప్పేవాడు. సో అవి చెప్తే గువేరా, మామూలుగా చే అంటే చెగువేరా అని ఆ విప్లవకారంలాగా అనిపించేవాడు. సో గద్దరు కూడా నిజమైన నమ్మిడు మామూలుగా. నమ్మి సరే పోయి తమ్ముడు చెగువేరా ఎంత గొప్పోడు, పాటలు పాడి చెప్పి విప్లవం జిందాబాద్ అని చెప్పి ఇవన్నీ చేసిండు. నమ్మిస్తందుకు చేసిండు అవన్నీ. సో అప్పుడు మేము కూడా పోయినప్పుడు ఇంకో సమస్య ఏం చెప్పినామంటే, ఆంధ్రాలో దళితులు బతకనియరు, కంచకచర్ల కోటేషన్ని చంపేసిరి.
మనం చూసిన చిన్న పిల్లగాడి బిస్కెట్ తీసుకున్నాడని చెట్టు కట్టి చంపేశారు. ఓకే. అది 1968-69 ప్రాంతంలో. అట్లాంటిది చిన్న పిల్లగాడిని, చిన్నోడు ఆకలి తింటుంటే బిస్కెట్లు షాప్లోకి వచ్చి చంపేశారు. ఎట్లా ఎత్తుకుపోతావు అని, పైసలు లేవు అని దగ్గర, పైసలు అడిగితే లేవు, ఆకలి ఎత్తి తింటున్నా, కొట్టేశాను. అట్లా చంపితే కంచికచర్ల మనం చూసినా కదా, ఒకటే కాదు, చుండూరు, కారంచేడు ఇవన్నీ జరిగినాయి. ఆంధ్రాలో చాలా దౌర్జన్యాలు జరుగుతాయి దళితుల మీద, తెలంగాణ జరిగాయి. ఎందుకంటే సాయుధ పోరాటం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ లెఫ్టిస్ట్ ఉద్యమాలు వచ్చినాయి. అందుకని అందరు కలిసిపోయారు. తెలుగు వాళ్ళు, హిందువులంతా ఆంధ్ర తెలంగాణ అంతటా కలిసి అందరూ ఒకటే అంటారు. ఎక్కడ ద్వేషించారు ఎవరిని, దళితులను కూడా ద్వేషించారు, ముస్లింలు కూడా ద్వేషించారు. ముస్లింలు ఎంతమంది పోరాటం చేశారు నిజాం మీద, చాలామంది పోరాటం చేశారు. అయితే ఇవన్నీ చెప్పి అప్పుడు ఏం చెప్పినామంటే, సంజీవయ్యనే బతకనీయలేదు. సంజీవయ్య ముఖ్యమంత్రి, ఆయన కుర్చీ మీద కాలు పెట్టేవాళ్ళు ఫ్యూడల్ దొరలే, జాగీర్దారులే పెడతారు, పెట్టి ఏడిపించారు. ఆయన ఏడ్చేవాడు. ఆయన ఒక్క ఏడాది కూడా ఉండలేదు, ఇల్లు లేకుండా పోయింది. పెద్దపాడు కర్నూలు పక్కనే కదా. కృష్ణవేణి సంజీవయ్య మాతో మొత్తుకొని ఏడిచింది. అయ్యా ఆయన ముఖ్యమంత్రి అయితే, మేము చిన్నపిల్లప్పుడు ఈనాడులో ఉన్నప్పుడు చిన్నపిల్లం కదా, అయ్యా చాలా అవమానించారు అయ్యా. ఆమె సికింద్రాబాద్లో లేదు, ఆమె ఇక్కడ, ఆయనేమో కర్నూలు జిల్లా. తెలంగాణలో ఇది లేదు. ఆమె చాలా బాధపడేది. ఇక చాలా ఏడిపించారు అయ్యా, అక్కడ పోయినాక ఇంత కులతత్వం ఉంటుందా, దళితులంటే ఇంత అసహ్యం, మా పురుగుల కంటే హీనంగా చూస్తారు వాళ్ళు, ఇంత అన్యాయం చూసేది ఏందయ్యా, కుక్కల పందుల కంటే హీనంగా నానయ్య. ఆయన ముఖ్యమంత్రి కాకపోతే ఆయన అవమానించేవాళ్ళు కాదు. ముఖ్యమంత్రి రోజు అవమానిస్తే కుమిలి ఏడ్చేవాడు. ఆ కుమిలి పూలు ఏడ్చిన తొందరగా చనిపోయింది అని చెప్పి మా ముందు ఏడ్చేది. ఇవన్నీ చెప్పినాం ఆయనకు, ఇట్లా జరుగుతుంది మీ దగ్గర అని చెప్పినాం. అయ్యో అట్లనా అన్నాడు. అంటే మీ దగ్గర కులతత్వం ఉంటుంది, దళిత వ్యతిరేకత ఉంటుంది అని మేము చెప్పినాం. తెలంగాణలో దళిత వ్యతిరేకత ఉండదు, బీసీ ఎవరి మీద వ్యతిరేకత ఉండదు. ఈవెన్ రెడ్లు కూడా చాలామంది, ఒక రెడ్డి నిజాంకి అనుకూలంగా ఉంటే 10 మంది రెడ్లు నిజాంకి వ్యతిరేకంగా ఉన్నారు. విష్ణు రామచంద్రారెడ్డి ఉన్నాడు, పోరాటం చేసి నిజాం తరపునున్నాడు, రజాకార్ తరఫున ఉన్నాడు. కానీ ఆయనకు వ్యతిరేకంగా ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల లక్ష్మీ నరసింహారెడ్డి, బిఎన్ రెడ్డి, రావినారాయణ రెడ్డి, అందరి సపోర్ట్. ఒక్క రెడ్డి అటుంటే 10 మంది రెడ్లు ఆయనకు వ్యతిరేకంగా ఉంటారు, నిజాంకి వ్యతిరేకంగా ఉంటారు, నిజాం తొత్తులకు వ్యతిరేకంగా ఉంటారు. అందుకని కులతత్వం ఉండదు ఇక్కడ. వాళ్ళందరూ వచ్చి దళితులకు సపోర్ట్ చేశారు. సో ఇక్కడ ఉండదు, మీ దగ్గరనే ఉంటుందని చెప్పినాం. అది ఆయనకు ఇంకా గుర్తున్నది, నేను చెప్పిండు. అదన్నీ విన్నాడు, మొట్టమొదటిసారి విన్నాడు కాబట్టి ఆయనకు మంచిగా అనిపించింది. సో మా ఉద్దేశం ఏంటంటే, నువ్వు అప్పుడు ఆ రోజు ఎట్లున్నావు, ఇప్పుడు అట్లుండాలి. ఆ రోజు నువ్వు ప్రేమ చూపించినావు, విప్లవకారణ అని చెప్పినావు, అట్లుండాల్సింది పోయి చంద్రబాబు పక్కన చేరితే ఎట్లా? చంద్రబాబు పక్కన జరుగుతుంది. బండి కొనిచ్చిన అంటుండేది అది కరెక్టే అట్లా అనడం, అది చాలా తప్పు. బండి కొనిచ్చాడు తప్పది. ఎందుకంటే నువ్వు 2014లో పార్టీ పెట్టినావు, అంతకుముందు నువ్వు లేదు. నీకు పార్టీ పెట్టినాక నీకు గద్దర్ అంటే ప్రేమ నటించాలి కాబట్టి నేను బండి కొనిచ్చిన అని చెప్తున్నావు. కానీ ఆయన దగ్గర ఎప్పుడుంది? అప్పటికి 18 ఏళ్ళ ముందరే 2006లో అప్పుడే ఆయన దగ్గర కారు ఉంది, ఇన్నోవా కారు ఉంది. ముందు బొలెరో కారు ఉండేది, ఇన్నోవా కారు ఉండేది. ప్రతి ఒక్కరికి కారు ఆ రోజుల్లోనే ఉంది. ఆయన కారు ఉంది, పెద్ద ఇల్లు. ఆ భూమి ఇచ్చింది ఎవరు? బూరుగులు మన బి నరసింహరావు గారు తెలుసు కదా, బోయినపల్లి. ఆయన ఇచ్చిన భూమి ఆయన తమ్ముడు వేద్ కుమార్, వాళ్ళు చాలా ఆదుకున్నారు. అదే ఊరు, ఒకటే ఊరు. ఆయన కూడా లెఫ్ట్ పార్టీలోనే ఉండేది. ఆయన భూస్వామి నరసింహరావు లెఫ్ట్ పార్టీలో ఉండేది. ఆయనే ఇవన్నీ చేసిండు, ఈయనకు సపోర్ట్. ఆయన వల్లనే ఈయన కూడా అటు పోయిండు ఉద్యమానికి, తూటాలు తగిలినాయి. ఇవన్నీ చెప్పి ఆయన అవన్నీ ఇప్పించిండు. ఆయనకు ఎవరు ఫ్యాన్స్ చాలా చిన్నోని. అప్పుడు నీ గురువుల గురువు దాసనారాయణరావు. దాసనారాయణరావు గ్రేట్ ఫ్యాన్ ఈయనకు. దాసనారాయణరావు పాటలు రాయించినందుకు నీకు ఏమిచ్చినా తక్కువే, నా ముందు దండం పెట్టిండు. ఉదయం ఉంటుంది కదా, వచ్చిండు గద్దర్కు. మోహన్ బాబు, వీళ్ళందరూ గద్దర్ అన్నకు సపోర్టర్స్. వాళ్ళు ఫ్యాన్స్, సూపర్ ఫ్యాన్స్, మామూలు ఫ్యాన్స్ కాదు. సుద్దాల అశోక్ తేజ కూడా ఫ్యాన్స్ దాసనారాయణరావు. బుల్లి శ్రీశ్రీ అనేవాడు ఆయన్ని, సుద్దాల అశోక్ తేజను, అంటే మా జూనియర్ ఆయన. అట్లా గద్దరే పరిచయం చేసిండు సుద్దాల అశోక్ తేజను. అట్లా వాళ్ళు ఒక పద్ధతి ఉన్నోళ్ళు, వాళ్ళు అప్పుడున్న సినిమా డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు. ఇప్పుడు నేను తప్ప ఎవరు గద్దర్ని దగ్గర తీయలేదనే లెవెల్లో చెప్పుకుంటూ అట్లా చెప్తున్నాడు. మీరేం చేశారని అడుగుతున్నాడు, మీరేం చేశారు అంటున్నాడు. నువ్వు తెలుసుకోవాల్సిన విషయం, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మీరేం చేసిర్రు? అందరినీ జైల్లో పెడుతుంటే, అరెస్ట్ చేస్తుంటే, నేను కూడా అరెస్ట్ అయినప్పుడు మీరంతా ఎక్కడున్నారు ఆ రోజు నన్ను మాట్లాడుతుంటూ. గద్దర్ను హత్య చేయాలని చూసింది ఎవరు? నువ్వు ఎవరితో కలిసినావు? నీ ముఖ్యమంత్రి, నువ్వు ఉప ముఖ్యమంత్రి, నీ బాసే. 6 తూటాలు ఎవరు కాల్చారు గద్దర్ మీద? 97లో కాల్చారు కదా ఆయన మీద. 6 తూటాలు కాల్చారు. అప్పటికే ఆయన దగ్గర కారు ఉంది. 6 తూటాలు కాలిస్తే 5 తూటాలు బయటకు తీసింది ఎవరు? డాక్టర్ బీరప్ప, ఇప్పుడు నిమ్స్ డైరెక్టర్. అప్పుడు ఎంటున్నది మేమా? నువ్వు ఎప్పుడన్నా? ఎప్పుడు లేవు, నువ్వు బచ్చగాని. అప్పుడు నోట్లో ఏళ్ళు పెట్టుకుని ఉండొచ్చు నువ్వు.
నువ్వు బచ్చ కానీ నువ్వు లేవు, మేమున్నాం, నీకు తెలియని కూడా తెలియదు ఏమైందో. గాంధీలో సరిగ్గా లేదని ఇక్కడ తీసుకొచ్చినాక మేము వచ్చినాం, ఉస్మానియాకు వచ్చినాం. ఎంతమంది వచ్చినారు? 2 మంత్రులు, ఏ మాట కామాట, 2 అసెంబ్లీ, ఇటు హోమ్ మినిస్టర్, హెల్త్ మినిస్టర్, నాగం జనార్దన్ రెడ్డి, మాధవ్ రెడ్డి అక్కడే కూర్చునే వాళ్ళు. ఎందుకంటే గద్దరికి ఏమన్నా అయితే మొత్తం లేపేస్తారు మంత్రులందరినీ, అందుకని భయపడి ఉనికేవాళ్ళు. సినిమా వాళ్ళందరూ వచ్చేవారు, మురళీమోహన్, దాసనారాయణరావు, మోహన్ బాబు, అందరు సినిమా వాళ్ళు వచ్చేవాళ్ళు. మీడియా వాళ్ళందరూ వచ్చేసేవాళ్ళు, వేల మంది బయట ప్రదర్శన. చూసినామని ముఖానికి ఎప్పుడన్నా వాళ్ళని చూసి ఎంతమందికి అయింది? రోజు 5 తూటాలు తీశాను భక్తులు అని చెప్తే ఓ చప్పట్లు. అంతకుముందేమో దుఃఖము, కోపము ఊగిపోయేవాళ్ళు జనం, పళ్ళు పటపట కొలికేవాళ్ళు, కళ్ళు ఎర్ర చేసేవాళ్ళు. అట్లాంటి జనము మళ్ళీ ఆయన మంచిగున్నాడు, ఆ ప్రమాదం తప్పుకున్నాక సంతోషపడ్డారు. మళ్ళీ ఇంకో తూటా ఉంది, అది తీయలేకపోతున్నారు అంటే, వెనుపూసలు ఉన్నది అది తీయలేకపోతున్నారంటే మళ్ళీ బాధపడరు, అయ్యో ఏమైద్దో అని. మళ్ళీ శ్రీరామ్ హాస్పిటల్ నుంచి బీరప్ప చెప్పినట్టు తీసేస్తే వెనుపూస మెదడు నరాలు ఉంటాయి, అవి చిట్లుతాయి, మెదడు నరాలు చిట్లు పక్షవాతం వస్తాయి, ఆయనకు పారాప్లేజియా వస్తుంది, అవి చేయలేమన్నాడు. అప్పటికి భయమై జనానికి, ఎట్లా మరి నిజమేనా కాదా అని అనుమానపడ్డారు. పడితే సెకండ్ ఒపీనియన్ తీసుకోవడానికి ఢిల్లీలో శ్రీరామ్ హాస్పిటల్, పెద్ద హాస్పిటల్, ఎక్స్పర్ట్ ఆయన వచ్చిండు ఇక్కడికి. వచ్చి ఆయన చూసి తీయడం కష్టమండి అని చెప్పేది కష్టం, కరెక్టే, ఆయనకి ఏం ప్రాబ్లం ఉండదు, వెన్నుపూసలు ఉంటే దాని చుట్టూ ఫైబ్రోసిస్ వస్తుంది, అంటే చర్మం పెరుగుతుంది, కాబట్టి ఏం ప్రమాదం ఉండదని చెప్పిండు. చెప్పినందుకు అందరు సంతోషపడ్డారు. మళ్ళీ బయటికి సంతోషంగా వచ్చిండు, పాడుతుంటే సంతోషపడ్డారు. సో కాల్చింది ఎవరు? నీ గురువు కదా, నువ్వు చెప్పు ఎవరు చేసిండ్రు? గద్దర్ని కాల్చింది ఎవరు? నువ్వు, నీ పార్టీలో. ఆడ పక్కనే ఉన్నావు కదా నువ్వు, మేము కదా పక్కన. చివరిదాకా హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా ఆయనకి ఏమైంది? వెన్నుపూసలో ఉన్నందుకు ఆయనకు షుగర్ ఎక్కువైపోయింది. 500, 400 షుగర్ ఉండేది. బీరప్ప కూడా ఫోన్ చేసేవాడు, ఏమండి ఫోన్ చేసి మాకు ఫోన్ చేసేవాడు, గద్దర్ గారు కొండలు ఎక్కొద్దండి, కొండలు ఎక్కుతున్నాడు. ఆయన 20 కిలోమీటర్లు నడిచి పాదయాత్ర చేసిండు, బావి నుంచి బావికి, సింగరేణి బావి నుంచి బావికి. కష్టాలు, ప్రజల కష్టాలు, కార్మికుల కష్టాలు. దాడి జరిగిన తర్వాత తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు అప్పుడు ఆయన నువ్వు అప్పుడు ఆయన పక్కన లేవు కదా, మేము కదా ఉన్నది. ఆయన చేస్తే బీరప్ప గారు ఫోన్ చేసేవారు, అయ్యో ఆయన అట్లా ఎక్కొద్దండి, షుగర్ ఉందండి, వద్దండి అని చెప్పేవాడు. మొన్న ఆఖరికి బట్టితో కలిసి తిరిగినప్పుడు కూడా అట్లా తినడం వల్ల షుగర్ ఎక్కువైపోయి పడిపోయినాడు. ఆయనకు ఆపరేషన్ చేస్తే కష్టమని చెప్పి డాక్టర్ గోపీనాథ్ ఖమ్మం తీసుకుపోయినారు. ఆయన పెద్ద నిమ్స్లో ఉండేవాడు, ఆయన పెద్ద ప్రొఫెసర్, ఆయన గుండె డాక్టరు. అయ్యో చేయలేమని చెప్పాడు, హైదరాబాద్ తీసుకొచ్చాను. అక్కడ ఉన్న ప్రసాదరావు కూడా, ఆయన కూడా నిమ్స్ నుంచి వచ్చిండు, పద్మశ్రీ ఆయన కూడా చేయలేమని చెప్పాడు. లేదు ఎట్లా చేయాలంటే, అప్పుడు మేమున్నాం వెంట, నువ్వు ఉన్నావా, ఎక్కడ నువ్వు వచ్చినావా, చనిపోయినా కూడా రాలేదు నువ్వు. హాస్పిటల్ బొమ్మలు చూపిస్తుండ్రు కదా, అవన్నీ కావు. ఆయన హాస్పిటల్లో గొంగడేసుకొని తిరుగుతుండ్రు, గొంగడేసుకొని అవన్నీ వేసుకొని డాన్స్ మీద బయటట్లేడు కదా. అవన్నీ గతంలో ఎప్పటియో అవి హాస్పిటల్ని చూపించి మార్ఫింగ్ చేసిన అంటలేం, పాతయి, దాన్ని చూపించి మేము పోయినామంటారు. అవును, ఆ చెవులు చేయబెడతాడు, వాస్తవమే, జోకులు చేసేవాడు ఆయన, మజాక్ చేసేవాడు, అది అవన్నీ వాస్తవాలే. కానీ నువ్వు హాస్పిటల్ పోయినావు, చూసినావు, నువ్వు ఎప్పుడు రాలేదు, మేమే ఉన్నాం హాస్పిటల్లో. అందుకని ప్రతి చోట తెలంగాణ వాళ్ళే ఉన్నారు. ఎంతమంది వచ్చారు ఈ హాస్పిటల్కు, నువ్వెక్కడ వచ్చినావు? ఆఖరికి ఎవరు చేసినారు? తీసుకుపోయి ఎల్బీ స్టేడియంలో కదా శవం పెట్టింది, నువ్వు వచ్చినావు ఎల్బీ స్టేడియం, ఎందుకు రాలేదు నువ్వు? చనిపోయిన అక్కడి నుంచి పెద్ద ఊరేగింపు కదా, వేల మంది కదా. ఆయన జైలు నుంచి విముక్తి అయినప్పుడు వేల మంది ఆయన ఇంటిపోయారు. కేసులను రద్దు అయినప్పుడు పోతుంటే వేల మంది, చెన్నారెడ్డి రద్దు చేసినప్పుడు, కేసులు రద్దు చేసినప్పుడు ఆడుకుంటూ పాడుకుంటారు. మళ్ళీ చనిపోయినప్పుడు వేల మంది పోయారు కదా అక్కడికి, వెంకటాపురం, భూదేవి నగర్కు. నువ్వు ఉన్నావు అప్పుడు? ఎప్పుడు లేవు నువ్వు. ఏదో పాత ఒకటి చూపించి నేనే ఉన్నాను చెప్తే అబద్ధాలు చెప్తే ఎట్లా? అందుకనే నువ్వు గోబెల్స్ ప్రచారం చేసుకుంటున్నావు. నువ్వు నీ గురువు తెలంగాణలో బోనులో నిల్చొని తెలంగాణ ప్రజలు తీర్పిస్తారు, అది మౌనంగా తలంచుకొని స్వీకరించాలి. ఇప్పుడు భారతదేశంలో ఉన్నాం మనం, తెలంగాణ కూడా భారతదేశంలో ఒక భాగము. రాహుల్ గాంధీ పోయి వాయనాడులో పోటీ చేయలేదా? టీఆర్ఎస్ని కేసీఆర్, బీఆర్ఎస్ని చేయలేదా? మేము వచ్చి తెలంగాణలో పోటీ చేస్తాం, మేము వస్తామంటే మీకేం ఇబ్బంది? మాకేం ఇబ్బంది లేదు, నువ్వు పోటీ చెయ్యి, డిపాజిట్లు పోగొట్టుకో, మాకేం నువ్వు చేస్తే సంతోషిస్తాం. ఎందుకంటే తెలంగాణ జనమంతా ఏకం కావడం. కానీ అక్కడ ఒక బాధ్యత ఉంది కదా, డిప్యూటీ సీఎం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళకి ఒక బాధ్యతను అప్పచెప్పున్నారు కదా. అదే ఆ బాధ్యతను నెరవేర్చకూడదు, అక్కడ ఎగ్గొడతాడు దాన్ని, డెరిలిక్షన్ ఆఫ్ డ్యూటీ అంటారు. నువ్వు నీ విద్యుక్త ధర్మం నెరవేర్చకపోతే నీకు శిక్షలు వేయాలి. నువ్వు ఇక్కడికి వస్తుంటున్నావు, ఇక్కడికి వచ్చి జనాన్ని రెచ్చగొడదాం అనుకుంటున్నావు. ఎందుకు రెచ్చగొడదామని? ఎవరితో కలిసి చేస్తావు? వేరే పార్టీకి మద్దతు రావాలంటే చేద్దాం అనుకుంటుండే, ఎవరితో పొత్తున్నది నాకు, ఆ పొత్తు బయటికి చెప్తలేడు. ఏనుగు పనులు బీజేపీ, తెలంగాణ బీజేపీ నాయకులు అయితే సపోర్ట్ చేస్తున్నారు. అసలు ఎందుకు మీరు పర్మిషన్ ఇవ్వరు తెలంగాణలో ఆయన రావడానికి? మా భాగస్వామి కూటమి ఆయన, ఎన్డీఏలో ఉన్నాడు, మేము అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాము, ఆయనకి ఎందుకు పర్మిషన్ ఇవ్వరు? ఓవైసీలకు ఎందుకు పర్మిషన్ ఇస్తారు? అర్బన్ నక్సలైట్లకు పర్మిషన్లు ఇస్తారు మీటింగ్లకి.
సో పవన్ కళ్యాణ్కి ఎందుకు ఇవ్వరు తెలంగాణ బీజేపీ లీడర్లే అడుగుతున్నారు. ఆయన ఎవరు రామచంద్రరావు అన్నాడు, రఘునందన్ రావు మాట్లాడిండు. అది అంటే వాళ్ళతో పొత్తు పెట్టుకుంటారు అన్నట్టు, ఆ, వాళ్ళు పొత్తు పెట్టి కలిసిపోతారేమో. ఉమ్, తెలంగాణను తిట్టడంతో కూడా మీరు కలుస్తున్నారంటే మీరు ఎందుకు తెలంగాణ మీరు తిడతలేరు కదా, ఉమ్, ఓవైసీ కూడా తిడతలేడు కదా, అవును. మీరు తిడుతుండ్రు, వాళ్ళు తిడుతుండ్రు కదా, తిడుతున్నడానికి మద్దతు ఏంది నువ్వు? ఒకటి. రెండవది అదే రోజు పెట్టుకోవాలన్నా ఉమ్, తెలంగాణ జనమంతా సంబరాలు చేసుకుంటుంటే ఉమ్, ఆ సంబరాలకు వ్యతిరేకంగా ఆయన మీటింగ్ పెడుతుంటే అదే రోజు పెట్టుకోవాలన్నా దానికి మీరు మద్దతు ఇస్తారా? రామచంద్రరావు ఎక్కడ తెలంగాణ ఉద్యమం ఉండా? రామచంద్రరావు లేడు, రఘునందన్ రావు లేడు. రఘునందన్ రావు జర్నలిస్టు, తర్వాత లాయరు, ఎన్నడూ లేడు ఆయన. తెలంగాణ ఉద్యమం లేడు. తెలంగాణ సెంటిమెంట్ ఎట్లా తెలుస్తుంది? జనంలోకి పోతే తెలుస్తుంది. ఏం తెలుస్తుంది మీకు? ఏమీ తెలియదు. అందుకనే వాళ్ళు దొంగలకు సద్దులు మోసే పని మానేయాలి. మానేసి ఉన్నట్టున్నట్టు చెప్పాలి. తెలంగాణ రెచ్చగొట్టడానికి మీరు ఎందుకు మద్దతు ఇస్తున్నారు? కానీ అయినా కూడా తెలంగాణ ప్రజలు మాకు ఇట్లాంటి వాళ్ళతో కలిస్తే జనాల్లో వ్యతిరేకత వస్తుందనే భావన కూడా వాళ్ళకి లేకుండా పోయింది. వాళ్ళకి లేదు. వాళ్ళు ఏంటంటే పవన్ కళ్యాణ్ అభిమానులు లక్షల మంది, కోట్ల మంది ఉన్నారు అనుకుంటున్నారు. వాళ్ళు భ్రమలో ఉన్నారు. లేదా ఇక్కడ ఎట్లా రాదు మాకు, ఉమ్, కానీ పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తే మేము ఆంధ్రలో వస్తాం అనుకుంటున్నారు. ఉమ్. వేరే చోట ఇప్పుడు అక్కడ ఆప్షన్ అదే కదా. ఇప్పుడు పవన్ వీళ్ళు ఒంటరిగా వచ్చే అవకాశం లేదు. బీజేపీ అవును. పవన్ ని ముందు పెట్టి కొట్టాలి, చంద్రబాబుని సైడ్ చేయాలన్న లైన్ లో వాళ్ళు ఉన్నారు. అది కూడా ఉన్నట్టుంది. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు కూడా ఇప్పుడు పవన్ కి సపోర్ట్ సైలెంట్ అయిపోయారు వాళ్ళు. అసలు ఈ మాట్లాడతలేరు, episode మీద అసలు మాట్లాడతలేరు. కానీ చంద్రబాబుకు అనుకూలంగా ఉన్న ఛానల్ మాత్రం ఆయనకు అనుకూలంగా ఉంది. ఈయన పవన్ సపోర్ట్ చేస్తున్నాయి. టీవీ5 ఉంది, సపోర్ట్ చేస్తున్నాయి. అంటే ఈనాడు చేయకపోవచ్చు, టీవీ5 చేస్తుంది. ఎన్టీవీ సైలెంట్గా ఉంది, సివిఆర్ ఛానల్ సైలెంట్గా ఉంది. ఏబిఎన్ సపోర్ట్ చేస్తుంది, ఏబిఎన్ చేస్తుంది, టీవీ5 T5 చేస్తుంది. ఇవి రెండు గట్టిగా వారు మొత్తం పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నాయి. తెలంగాణ వ్యతిరేకిస్తుంది. విశ్లేషణ కూడా చూస్తే మళ్ళీ ఇక్కడే ఉన్నారు వాళ్ళు, ఇక్కడే ఉన్నారు. ఛానల్ పెట్టుకొని ఇక్కడే వ్యవహారం అంటే వాళ్ళ భయం ఏంటంటే రేపు తెలంగాణ ఉద్యమం వస్తే మమ్మల్ని కూడా తరిమేస్తారేమో. ఓపెన్ ఏబిఎన్ అయితే ఓపెనే అయితే రాధాకృష్ణది ఓపెనే. టీవీ5 అయితే బీఆర్ నాయుడే కదా, ఆయన అక్కడే టీటీడీ చైర్మన్గా ఉండే ఆయన. సో అందుకని వాళ్ళేమో ఓపెన్గా సపోర్ట్ చేస్తున్నారు. రేపు తెలంగాణ ఉద్యమం ఎక్కువైతే ఏమవుతుందంటే ఆంధ్ర ఛానల్ని తరిమే పరిస్థితి. ఇప్పటికే అక్రిడేషన్ లేకపోతే ఆంధ్ర ఛానల్కి అక్రిడేషన్ వస్తుంది తెలంగాణలో. తెలంగాణ ఛానళ్ళకు శాటిలైట్ మీడియాకి లేదు. ఉన్నాయి రెండే, దానికి పాటు కూడా లేదు ఇక్కడ. అందుకని వాళ్ళ భయాలు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళందరినీ వాటి ఏకమవుతుంటారు. కానీ వాళ్ళు తెలుసుకోవాలి. మీరు తెలంగాణ వాళ్ళు కనుకైతే రఘునందన్ రావు, రామచంద్రరావు, మీరు సోయిలోకి రండి. అంతేగాని మేము అందరూ ఎంతమంది సపోర్ట్ చేసిండ్రు బీజేపీకి? తెలంగాణ వాళ్ళందరూ చేసింది. ఇప్పుడు వాళ్ళందరూ అయ్యో ఇట్లా ఏందని ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మార్వాడీల మీద మాట్లాడిన అర్బన్ నక్సలైట్, మార్వాడీలు దేశభక్తులు అంటారు. ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ తెలంగాణని వ్యతిరేకించి మాట్లాడుతున్నారంటే మేము పవన్ కళ్యాణ్కే సపోర్ట్ అంటారు. గద్దర్ని అమిత్ షా ఓపెన్గా పార్లమెంట్ హాల్లోనే ఆయన అవమానించే స్టేట్మెంట్ ఇస్తాడు. ఆంధ్ర తెలంగాణ విభజనని పాకిస్తాన్తో పోలుస్తాడు ఒక బీజేపీ బెంగళూరు ఎంపీ. ఇవన్నీ అంటే వాళ్ళకు తెలియదు కదా, పాకిస్తాన్తో పోల్చిన బుద్ధి ఉందా వాళ్ళకు? అంటే మీరు ఎంత బావిలో కప్పలాలు, వాళ్ళు ఎంత బావిలో కప్పాలంటే వాడు పోయిన చోటుకల్లా బావిని ఎట్లా తీసుకుపోతారు వాళ్ళు. మీకు ఎవరు చేసిర్రు? సుష్మా స్వరాజ్ గట్టిగా ఫైట్ చేయలేదా? ఆడ్వాని సపోర్ట్ చేయలేదా? చేసిరు కదా, ఒకరు కాదు. అసలు 97లో కాకినాడ తీర్మానం చేసింది ఎవరు? బీజేపీలో కదా. అందరికంటే ముందు చేసింది కాకినాడలో. ఇప్పుడు ఇవన్నీ చెప్పుకోవాల్సిన వీళ్ళు లైన్ తప్పే అదే చెప్పరు. విద్యాసాగర్ రావు చేయించిండు ఆ తీర్మానం. విద్యాసాగర్ రావు పేరు చెప్పాలి కదా. దత్తాత్రేయ సపోర్ట్ చేసిండు చెప్పాలి కదా. ఆంధ్ర వాళ్ళు కూడా దానికి మద్దతు ఇచ్చారు. వెంకయ్యనాయుడు కూడా ఆ రోజులో మద్దతు ఇచ్చిండు 97లో. అది చెప్పాలి కదా. మీరే కదా అందరికంటే ముందు చేసింది. అప్పుడు ఏ పార్టీ లేదు. మీరు అట్లా తీర్మానం చేసిన వాళ్ళు మీరు కూడా దేశద్రోహులా? పాకిస్తాన్ క్రియేట్ చేయమన్నారు అప్పుడు. మరి బీజేపీ వాళ్ళని అడగాలి, కాకినాడ తీర్మానం పాకిస్తాన్కి అనుకూలమా? అది అడగాలి వాళ్ళను. ఒకటి. మరి సుష్మా స్వరాజ్ పాకిస్తాన్ ఏజెంట్. ఆమె ఎంత గట్టి తిరిగింది, ఎంతకంటే ఆమె బెదిరించింది కూడా కాదు. సోనియా గాంధీ అన్నారు కదా, చిన్నమ్మని అన్నారు. మీరు సోనియా గాంధీని బెదిరించింది, మీరు బిల్లు పెడతట్లేరు, ఏదో మోసం చేస్తున్నట్టు చెప్పి మధుప్రియని ఎత్తుకొని తిరిగింది కదా ఆమె. సుష్మా స్వరాజు తెలంగాణ పాటలు పాడుతున్న మధుప్రియని ఎత్తుకొని ముద్దు పెట్టుకుంది. చిన్న పాప అప్పుడు, పెద్ద అయింది. సుష్మా స్వరాజ్ ఎంత పెద్ద ఫైట్ చేసింది. ఆమె చిన్నమ్మని అందుకే అన్నారు ఆమె. అందుకని ఒకటి కాదు. సరే, ఆ రోజు పార్లమెంటు ఎందుకు జరిగింది తెలవాలి కదా. లగడపాటి రాజగోపాల్ లాంటి వాళ్ళు 5-6 ఆంధ్ర రౌడీలు ఎంపీలు వచ్చి స్ప్రే తెచ్చి, మిర్చి తెచ్చి, పెప్పర్ స్ప్రే తెచ్చి, కారం పొడి తెచ్చి, గ్యాస్ తీసుకొచ్చి చల్లుతుంటే అప్పుడు కదా ఈ పొన్నం ప్రభాకరు, అంజన్ కుమార్ యాదవ్ వాళ్ళ మీద దాడి చేసిండ్రు. బయట పారిపోయారు వీళ్ళంతా. పార్లమెంట్లో పెప్పర్ చల్లుతుంటే, పార్లమెంట్లో పెప్పర్ స్ప్రే చేస్తుంటే గ్యాస్ డేంజర్ గ్యాస్ కదా, పార్లమెంట్ పేలిపోవచ్చు కదా. ఎట్లా వస్తుంది లోపలికి రాని ఎట్లా వచ్చింది పొరపాటున, తప్పే అది, ల్యాప్సే అది. వచ్చిన తర్వాత పేలుస్తుంటే టీవీలో వస్తే ఎట్లుంటుంది? తిట్టుడు, కొట్టుడు, ఎగురుడు, గుద్దుడు అంత అవుతుంటే అప్పుడు ఏం చేసిండ్రు అంటే మీరా కుమార్ ఏమన్నదంటే, ఇది కనుక టీవీలో వస్తే పార్లమెంట్ ఇజ్జత్ పోతుంది, పరుగు పోతుంది. ఇంత దొంగలు ఆ దీంట్లో ఉన్నది ప్రపంచం అంతా తెలుస్తుందని టీవీలో ఆఫ్ చేయమన్నది. తర్వాత ఆమె బిల్లు పాస్ అయిందని చెప్పింది. దోస్ హూ ఆర్ ఫర్ ది మోషన్స్ ఎస్ అంటారు. ఎస్ అన్నారు.
చేతులు లేపాల్సిన నోటితో చెప్తే చాలు, నోటి మాట చాలు, వాయిస్ ఓట్ అంటారు దాన్ని. ఎందుకంటే మెజారిటీ పార్టీలు ఏవి? కాంగ్రెస్, బీజేపీ. వాళ్ళిద్దరు ఓకే అన్నాక ఇంకా చిన్నది ఏముంది? ఆఖరి చంద్రబాబు నాయుడు కూడా తెలంగాణ ఆంధ్ర నాకు 2 కన్నులు అని చెప్పిండు. ఆయన ఏం వ్యతిరేకించలేదు, రకరకాల కారణాలు కావచ్చును. అందుకని అట్లా జరిగితే కాంగ్రెస్ ఉంది కదా, రాజశేఖర రెడ్డిది ఏముంది? రాజశేఖర రెడ్డిది. అందుకని దాన్ని భ్రష్టు పట్టిస్తూ, దాన్ని అపభ్రంశం చేస్తూ, వక్రీకరిస్తూ, అడ్డమైన మాటలు మాట్లాడే పాకిస్తాన్ అంటే, పాకిస్తాన్ వాడు తెలంగాణ ఎట్లయితాడు? తెలంగాణ ప్రేమికుడు ఎట్లయితాడు? మేము పాకిస్తాన్లో కదా, నువ్వు రాకు, మరి వీసా తీసుకొని రా ఇక్కడికి. ఓ గిరిగి ఇస్తాం, యాదగిరి తెలంగాణలో గిరిగి ఇస్తాడు. ధర్మక్షేత్రే కురుక్షేత్రం మధ్యన ఒక గీత గీస్తాము, అటు పక్కంత తెలంగాణ ద్రోహులు ఉండండి, ఇటు పక్క తెలంగాణ వాదులు ఉండండి అని చెప్పి మేము పిలిపియబోతున్నాం. ఇప్పుడు వీళ్ళు కూడా పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకుని రేపు ఓట్లు అడగాలి. మరి అడగాలి, పవన్ కళ్యాణ్ బొమ్మలు పెట్టుకోమనండి, జిన్నా బొమ్మలు కూడా పెట్టుకోండి, వాళ్ళే పెట్టుకోండి, మీరే పెట్టుకోండి. ఎందుకంటే తెలంగాణ తౌరక్యాంధ్రని ఇప్పుడు కాదు ఎప్పుడు అన్నారు, తర్కిష్ తెలుగు అన్నారు. మా భాషను ఎక్కిరిస్తుంది, మా యాసను ఎక్కిరిస్తుంది, మా కట్టుబాటును ఎక్కిరిస్తుంది, మా దేవుళ్ళని ఆఖరికి మల్లన్న దేవుని కూడా ఎక్కిరిస్తుంది, మా ఎల్లమ్మని కూడా ఎక్కిరిస్తారు. వస్తారా మీరు ఎప్పుడైనా ఎల్లమ్మ దేవుని దగ్గరికి వస్తారా? పెద్దమ్మ గుడికి వస్తారా? మేము పోతాం. బండారు తెలుసా మీకు? బండారు అంటే పసుపు దేవునికి పెట్టే బండారు తెలుసా? ఇప్పుడు ఉక్కతలు వింటారా? మీ దగ్గర ఉక్కతలు రాణిస్తారా? మా పిచ్చకుంట్ల పాటలు వింటారా? చిందు భాగవతం వింటారా? మీరు మా సంస్కృతి వ్యతిరేకం, మా భాషకు వ్యతిరేకం, మా ప్రజలకు వ్యతిరేకము. అందుకని మేము తెలంగాణలో మా ఐడెంటిటీని మేము ఉంచుకోవాలనుకుంటున్నాం. దానికోసం పెద్ద ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మాకు ఫోన్లు లక్షల ఫోన్లు వస్తాయి. ఇదంతా మాట్లాడితే మీరు కాంగ్రెస్ అను ఈ కాంగ్రెస్ ఏజెంట్స్ అను అంటారు. ఇప్పుడు వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడాలి. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గట్టిగా మాట్లాడుతున్నాడు, ఆయన ఎవరు వెంకటరెడ్డి కూడా ఏదో గట్టిగా మాట్లాడుతున్నాడు, మందుల సామెలు మాట్లాడుతున్నారు, ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. ఇది కాంగ్రెస్ కొంత తెలంగాణకి కొంత అనుకూలంగా సానుకూలంగా ఉన్నారని మనం భావించాలా, లేదా వాళ్ళ పొలిటికల్ ఎజెండా వాళ్ళకు ఉన్నదా? ఎందుకంటే మొన్నటిదాకా రేవంత్ రెడ్డి రోషయ్య విగ్రహము, బాలసుబ్రహ్మణ్యం విగ్రహము, ఎన్టీఆర్ విగ్రహం పెట్టి అసలు ఇక మొత్తం వాళ్ళే ఇక ఎవరు లేరు ఇక తెలంగాణలో మహానుభావులు అన్నట్టుగా క్రియేట్ చేసిండు. అయితే వాళ్ళ లైన్ ఎట్లున్నది అసలు ఈ ఎపిసోడ్లో? కాంగ్రెస్ పార్టీ స్టాండ్ తీసుకోలేదు, వైఖరి లేదు ఇప్పటిదాకా. వీళ్ళు ఇండివిజువల్స్, కోమటిరెడ్డి తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు కాబట్టి ఉన్నారు, లేదా తెలంగాణ వాళ్ళకి మనసు వ్యక్తిగతంగా బాధ అవుతుంది కాబట్టి అన్నాడు. పొన్నం ఎందుకంటే ఆ పార్లమెంట్లో ఉన్నాడు కదా, చూసినప్పుడు కొట్లాడి కూడా గట్టిగానే, అందుకని ఉన్నది. అంజన్ కుమార్ కూడా గట్టిగానే ఉండే ఆ రోజుల్లో. అంజన్ కుమారే ముందు వచ్చిండు తెలంగాణ ఉద్యమంలోకి, మొదటి నుంచి ఉన్నాడు అంజన్ కుమార్ యాదవ్. తర్వాత పొన్నం వచ్చిండు, తీసుకొచ్చిండు పొన్నం. అందుకని వాళ్ళకి బాధ అవుతుంది అంటున్నారు పొన్నంకు. తర్వాత వీళ్ళందరూ అంటున్నారు, కొద్దిమంది అంటున్నారు, కానీ పార్టీ మాత్రం స్టాండ్ తీసుకోవాలి. పార్టీ ఒక వైఖరి ఉండాలి కదా, వైఖరి ఏం లేదు. ఢిల్లీలో కూర్చున్న వాళ్ళు చేస్తానాలే, అప్పుడే వీళ్ళు చేస్తారు, లేకపోతే చేయరు. కానీ వైఖరి ఆంధ్రులకు అనుకూలంగా ఉంది, పార్టీ వైఖరి. అది తప్పవద్దు. మందుల సామిలేమో మొదటి నుంచి తెలంగాణవాది, ఆయన దళితుడు కాబట్టి ఆయనకు అన్ని తెలుసు, బాగా చదువుతాడు, అధ్యయనం చేస్తాడు, సామాజిక స్పృహ ఉన్న మనిషి. స్పృహ లేని మనుషులు చేరు, తెలంగాణ సోయి అంటాం, తెలంగాణ సోయి ఉన్న మనిషి ఆయన, సామాజిక స్పృహ ఉన్న మనిషి కాబట్టి ఆయన కూడా గట్టిగానే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నాగల్ యాదవ్ మీరు పరిశోధన చేసిండు, ఆయన బండి వెనుక బండి కట్టి పాట రాసిన బండి యాదగిరి, ఆయన పేరు నాగల్ యాదగిరి. పరిశోధన చేసిండు, తిరిగిండు ఆయన కోసం ఆయన. అందుకని కొంచెం అక్కడి నుంచి నేల నుంచి వచ్చిండు కాబట్టి ఆయనకు ప్రేమ ఉంటుంది. కానీ పైనుంచి ఊడిపడ్డ హెలికాప్టర్లు వేసుకొని వచ్చిన వాళ్ళకి ఏముంటుంది? వాళ్ళకి ఏముండదు, రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళకి అస్సలు ఉండదు. మళ్ళీ వాళ్ళకే అనుకూలంగా ఉంటారు, ఎందుకంటే దళారులకు లావాదేవీలు ఉంటాయి. ఒకవేళ అన్నా కూడా పగటిపూట నిన్ను చీరుతాం అనుకుంటారు, చీరుతాం అంటే చీరుతాం ఇద్దరు అనుకుంటారు. రాత్రిపూట చీర్స్ అంటారు, చీరుతాం పోయి చీర్స్ అవుతుంది. క్లబ్లో కూర్చొని చీర్స్ అంటారు, క్లబ్బుల్లో పబ్బుల్లో కూర్చుంటారు, గబ్బు మాటలు మాట్లాడుతుంటారు. అందుకని వీళ్ళని నమ్మేటట్లేదు. దీనికోసం మళ్ళీ పోరాటాలు జరగాల్సిన అవసరం ఉంది, తెలంగాణ ప్రజల్ని ఏకం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే చాలా ఫోన్లు వస్తున్నాయి, మాకు మెసేజ్లు వస్తున్నాయి, ఏమవుతుంది తెలంగాణ ఏమవుతుంది అనేది. అందుకని మనం తెలంగాణ కేసీఆర్ మాట్లాడకుండా ఉన్నప్పుడు గట్టిగా పోరాటం చేసినాం, అది వీళ్ళకి ఉపయోగపడ్డది. ఏంది మన కాంగ్రెస్ గెలిపించమని లేదు, అంతే కదా, అక్కడ బలహీనత ఇక్కడ బలంగా మారిపోయింది. అది నువ్వేం చేస్తున్నావా? 10 ఏళ్ళ నుంచి ముఖ్యమంత్రి బయటికి రావా, ప్రజల్లోకి రావా, అసెంబ్లీకి రావా, జనంలోకి రావా, సెక్రటరియట్ రావా, ఏం చేస్తున్నావు అని గట్టిగా అన్నాం. అప్పుడు ఇది వీళ్ళకి ఉపయోగపడ్డది, వీళ్ళు వాడుకున్నారు దాన్ని. సో మనకు తెలుసు వీళ్ళు కూడా గొప్పలు కాదని తెలుసు, వాళ్ళు దొంగలే వీళ్ళు దొంగలే. ఇప్పుడు ముఖ్యమంత్రి కోర్టులో ఉంది కదా బంతి, ఇప్పుడు ఆ 10 ఎకరాల భూమికి సంబంధించిన కోడి చెరువు కూడా నేను ఒకవేళ కబ్జా చేస్తే రేవంత్ రెడ్డిని తీసేసుకోమనండి అని చెప్తున్నాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి కోర్టులో బంతి ఉన్నది, ఆయనే కదా ఇప్పుడు ప్రభుత్వానికి బాధ్యత వహించి ముందుకు తీసుకుపోవాల్సింది. వీళ్ళు వాళ్ళు కలిసినట్టు మౌనం అంగీకారం అన్నట్టు, ఆయన ఏం మాట్లాడతలేడు, మౌనం కుమ్మక్కే కదా. మహాభారతం గురించి చక్రవర్తులు రాజగోపాల్ సార్ రాసిండు, సైలెన్స్ ఇస్ కన్నేవెన్స్ అంటే కుమ్మక్కు ద్రోహం పాపం శిక్షార్హం అన్నాడు.
అందుకని ముఖ్యమంత్రి చర్య తీసుకోకపోతే, మా నోరిప్పకపోతే నువ్వు చేసినట్టే. తెలంగాణలో చెరువులు కబ్జా పెట్టరు, చెరువును ఒప్పుకోరు. నువ్వు ఎట్లా చెరువును కబ్జా పెడతావు? ఎందుకంటే తెలంగాణలో బోరేసిండు భూమి నాదంటున్నాడు, ట్రెస్ పాస్ కేసు పెడతా అంటుండు. ఆయన అంతా బోరింగే కదా, మొత్తం సినిమాలు బోరేనాయ్, ఇది కూడా బోరేనాయ్. తెలంగాణలో ఎందుకు చేయరంటే, తెలంగాణలో గంగ పూజ చేస్తారు. గంగను నష్టం చేయొద్దు, గంగ పూజ. ఆంధ్రలో కూడా గొల్లోలు చేస్తారు గంగ పూజ, సముద్ర పొట్టున కూడా పోయి చేస్తారు గొల్లోలు. పేదోళ్ళందరూ చేస్తారు ఆంధ్ర తెలంగాణలో. తెలంగాణ ముఖ్యంగా బతుకమ్మలు ఉన్నాయి, వాళ్ళకి తెలియదు బతుకమ్మ సంస్కృతి. చెరువులు వదలాలి కదా, తంగడి పూలు ఖచ్చితంగా ఉంటాయి. తంగడి పూలు తీసుకొస్తారు, అందులో పెడతారు, బతుకమ్మ వదులుతారు. గౌరీదేవి ఎక్కడ ఉంటుంది? గంగా గౌరీ ఇద్దరు అక్క చెల్లెలేను కదా, శివుని భార్యలేను కదా. అందుకని చెరువును అసలు ముట్టుకోరు, దాన్ని గంగమ్మ చేయొద్దు. చెరువు హైదరాబాద్ చుట్టూ చెరువులే కదా, ఎక్కడ చూసినా. చెరువులన్నీ కబ్జా పెట్టింది ఎవరు? ఆంధ్రలో వచ్చి కబ్జా పెట్టింది. అది ల్యాండ్ మాఫియా వచ్చి ఖర్చు. ఆంధ్ర నుంచి పేదోళ్ళు వచ్చి రాలే ఇక్కడికి. ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కార్పొరేట్ కంపెనీలు, భూస్వాములు, పెట్టుబడిదారులు, మాఫియానే వచ్చింది ఇక్కడికి. ఆంధ్ర పేదలను మనం అనొద్దు. ఆంధ్ర పేదల పట్ల మనం సానుభూతి ఉంది. ఆంధ్ర నుంచి వచ్చిన పెట్టుబడిదారుల పట్ల ద్వేషం ఉంది. వాళ్ళు అక్కడ కూడా ద్వేషం ఉంది. అక్కడ ప్రజలు కూడా చీచీ తూతూ అంటున్నారు. అక్కడ కారం చెడు చుండూరు నుంచి వచ్చి భూస్వాములందరూ ఇక్కడికి వచ్చారు కదా, అక్కడ జనం ఇలా పాపాలు తెలుసు కాబట్టి చీచీ దొంగలు వీళ్ళు అంటున్నారు. ఇక్కడికి వచ్చారు. అక్కడ చేసేది రేపు ఇక్కడ చేస్తారు. మన భయం ఏంటంటే, ఆంధ్ర నుంచి కనుక వస్తే మనకేం భయం లేదు, కానీ మన భయం ఏంటంటే ఇక్కడ దళితులు బతకనియరు. మళ్ళీ కారం చెడులు, చుండూరులు, పాదిరికుప్పం, లక్ష్మక్పల్లి, వేంపంట, కంచకచర్ల. ప్రభుత్వ అధినేతగా ఉన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏం చేయాలి? మీరు ఏం చెప్తారు ఆయనకి? ఆయన బాధ్యత ఏంది? ఇప్పుడు ఏం చేయమంటారు ఆయన? రేవంత్ రెడ్డి తెలంగాణ 2 విగ్రహాలు పెట్టమంటారా? అదే ఎట్లా పెడతాడు? కాసు బ్రహ్మానంద విగ్రహం ఎట్లుంటది? ఇంకా అదే అది తీసుకొచ్చింది విగ్రహం. ఆ పార్క్ చేసింది 1911లో ఉస్మాన్ అలీ ఖాన్ పట్టాభిషేకం అయింది, 7వ నిజాం. 1936లో ఉస్మాన్ అలీ ఖాన్ పట్టాభిషేక రజతోత్సవాలు, సిల్వర్ జూబ్లీ కోరనేషన్ సెరమనీ చేసుకుంటారు. కోరనేషన్ సిల్వర్ జూబ్లీ సందర్భంగా చుట్టూ గోడ కట్టిండు. లోపల పెద్ద మస్జిద్ ఉంది, చిరాన్ ప్యాలెస్ ఉంది ఆయనది, లోపల ఉన్నాయి అవన్నీ. ఫ్రైడే నాడు ఎవరైనా లోపలికి పోవచ్చు, హిందువులు కూడా లోపలికి పోవచ్చు మస్జిద్ నమాజ్ చేసుకోవడానికి. హిందువులు చేయరు కానీ ముస్లింలు చేస్తుంది పోతారు, ఫ్రీగా వెళ్ళిపోవచ్చు, టికెట్ ఉండదు. అది నువ్వు ఉస్మాన్ అలీ ఖాన్ పేరు పెట్టమని అంటలేను, కానీ ఆ పేరు అట్లా ఉంచాడు. జూబ్లీ పార్క్ అని నువ్వు లేకపోతే మన కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టు, కొండా లక్ష్మణ్ పార్క్ అను, లేదా గద్దర్ పార్క్ అను. నువ్వు బ్రహ్మానంద రెడ్డి 1969లో ఐ వాంట్ డెడ్ బాడీస్లో చూపించేవాడు, ఏలు పెట్టి డెడ్ బాడీస్ పోలీస్ ఆఫీసర్లకు చంపండి, రోజు నాకు శవం కావాలి, శవాలు నా ముందు కుప్పలేయండి. 369 మంది చంపిడు కదా తెలంగాణ అన్నందుకు. మరి అటువంటి దుర్మార్గుడు తెలంగాణలో ఎవరిని చంపిర్రా? అప్పుడు కానీ ఇప్పుడు కానీ మరిదుల సిద్ధంలో కానీ ఒక్క ఆంధ్రలో షాపుల మీద రాయి కూడా వేయలేదు, ఎవ్వరిని కొట్టలేదు. ఆంధ్రలో మనం ద్వేషించలేదు, ఎప్పుడు ద్వేషించాం, ఇప్పుడు కూడా ద్వేషించాం మనం. కానీ వాళ్ళు ఇంతమందిని మాల బ్రహ్మానంద రెడ్డి చంపించిండు. వాని బొమ్మ ఎట్లుంటుంది, వాని పేరు కేబీఆర్ పార్క్ ఎట్లుంటుంది, అది ఉస్మాన్ అలీ ఖాన్ పేరు పెట్టు. ఉస్మాన్ అలీ ఖాన్ పేరు పెట్టకపోతే తెలంగాణ దేశం రావినారాయణ పేరు పెట్టు, మనకేం అభ్యంతరం లేదు. దొడికొమరే పేరు పెట్టు, చాకలేనం పేరు పెట్టు, అట్లయినా పెట్టి చేయాలి. కానీ నువ్వు ఎవరి పేరు పెడుతున్నావు? నువ్వు అసలు నీకు అది ఇష్టం లేదు. అది తీయకపోగా, అది ఏం చేయకపోగా కొత్త విగ్రహాలు పెడుతున్నావు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎటువంటి పాటలు పాడిండు, ఏం బూత్ పాట. తెలంగాణది కాదు విగ్రహం ఎందుకు? బాలసుబ్రహ్మణ్యం తెలంగాణకు వ్యతిరేకంగా అనేక కుట్రలు చేసిన రోషే. ఆయన విగ్రహం ఏంది? బాలసుబ్రహ్మణ్యం ఏమో నీ అదరం మీద మందారా, నీ నడుము మీద వడ్డానా అని బూత్ పాటలు పాడిండు. ఆయన విగ్రహాలు ఎందుకు పెడుతున్నావు నువ్వు? ఏం దేశభక్తి పాటలు పాడిండా? ఏది లేదు కదా. ఆంధ్రలో ఎప్పుడు దేశభక్తి పాటలు ఉంటాయి, దేశభక్తి సినిమాలు ఉంటాయి, బూత్ సినిమాలే ఉంటాయి. ఎవరైనా సరే వాళ్ళ విగ్రహాలు ఇక్కడ ఎందుకు పెడుతున్నట్టు? తెలంగాణ గజ్జల స్వామి అని కరీంనగర్. మరి ఇప్పుడు ఈయనకు కూడా వద్దా మరి తెలంగాణ ఓట్లు? వాళ్ళు బీజేపీ వాళ్ళు మాకు పవన్ కళ్యాణ్ కావాలి, మిగతా వాళ్ళు వద్దంటారు. మరి ఈయన కూడా అదే ఉండొచ్చు. ఈయన ఎల్లో కాంగ్రెస్ కాషాయం కాంగ్రెస్ మనకు తెలియదు. ఈయన ఎల్లో కాంగ్రెస్ నుంచి కాషాయం కాంగ్రెస్ అవుతాడేమో. అది ఏదైనా సరే తప్పది. ఎల్లో మీడియా, ఎల్లో కాషాయ, ఎల్లో కాంగ్రెస్, రెండు ఎల్లోనే. మీడియా ఎల్లోనే, కాంగ్రెస్ ఎల్లోనే. ఇది తప్పు అవుతుంది. అందుకనే మీరు మా విగ్రహాలను అంబేద్కర్ విగ్రహాలను పెట్టినారు. మొన్న పాపం అడ్లు లక్ష్మణ్ వచ్చి పిలిచిండు. ఎందుకంటే దళితులందరూ విగ్రహాలు సొంతంగా తయారు చేసి పెట్టబోతే వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. ఎంతమంది దళితుల మీద కేసులు ఉన్నాయి? ఎందుకు పెట్టినారు అంబేద్కర్ విగ్రహం? రాజ్యాంగం రాసింది ఆయనే కదా, ఎందుకు పెట్టినారు? గద్దర్ విగ్రహం గజ్జల స్వామి సొంతంగా తయారు చేసి కరీంనగర్లో పెడుతుందంటే ఇప్పుడు 1.5 year అయింది, ఒక్క పర్మిషన్ లేదు. హైదరాబాద్ తెల్లాపూర్లో సత్తయ్య పెడతానంటే ఎంత కష్టమైంది. ఆఖరికి ఒక దళిత ఆఫీసర్ ఉన్నాడు కాబట్టి అక్కడికి వచ్చింది. పర్మిషనే లేదు 1 year దాకా. గద్దర్ పోయిండు. పూలే విగ్రహం పెడుతుంది, పెద్ద గొడవ చేశారు కదా. అంత పెద్ద గొడవ పూలే విగ్రహం కూడా పెట్టినారు. వాళ్ళకి తెలియదు కదా పూలే విగ్రహం ఎంతో. మేము మహారాష్ట్ర పోతే ఢిల్లీలో శివాజీ విగ్రహాలన్నీ, శివాజీ లాంటి పెద్ద నాయకులందరూ పెట్టుకుంటే విగ్రహాలు, పెద్ద విగ్రహాలు ఎవరు ఉంటాయంటే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఏమో పుణ్యశ్లోక హాల్యాబోర్కర్,
రైట్ సైడ్ క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే, అంత గొప్పోళ్ళు, అంత నిజంగా కూడా చాలా గొప్పోళ్ళు, ఇద్దరు గొప్పోళ్ళే. ఆమె 12 జ్యోతిర్లింగాన్ని పునరుద్ధరించింది, పుణ్యశ్లోక ఆలయపై. ఆమె 750 ఎపిసోడ్స్ వచ్చినాయి సోనీలో, చాలా గొప్ప ఆమె. శ్రీశైలం కూడా పునరుద్ధరించింది ఆమె. తెలంగాణ శివభక్తులే కదా అందరం మనం. సో అట్లాంటి ఆమె విగ్రహం ఉండదు, ఆమె విగ్రహం కూడా పెట్టాలి తెలంగాణ. రేవంత్ రెడ్డి ఏం చేయమంటారు మీరు? ఇప్పుడు మన ఆత్మగౌరవాన్ని కాపాడాలి, మన ఆస్తులు కాపాడాలి, తెలంగాణ నినాదాన్ని కాపాడాలి. ఇప్పుడు ఆయనతో అయ్యేటట్టు ఉందా, లేకపోతే ఇంకా ఆల్టర్నేట్? ఆయన అయ్యేటట్లేదు. ఢిల్లీలో ఉన్న కూడా తెలుస్తట్లేదు. ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఢిల్లీ వాళ్ళకు యమున అవతల ఏముందో తెలియదు, తెలుసుకోవాలనుకుంటే చెప్తే వినరు కూడా. మనం చెప్పేది ఏమంటే, నువ్వు ఇప్పటికీ సోయిలో పడు, వచ్చి తెలంగాణ వాదులందరితో మాట్లాడి ఏం చేయాలి, నన్ను ఏం చేయమంటారని చెప్పండి. ఒక మంచి పని ఏం చేసిందంటే పర్మిషన్ ఇవ్వలేదు నిన్న, ఇదే రోజు ఎందుకు ఇస్తారా అని చెప్పి ఇవ్వలేదు, ఆపిండు. అది ఆపినందుకు వాడు పెద్ద లొల్లి చేసిండు. కానీ రేపు మళ్ళీ పెద్దగా అయ్యేటట్టుంది. అందుకని నీకు శాంతి భద్రతలు మంచిగా ఉండాలంటే, శాంతి భద్రతలు కాపాడాలంటే ఇక్కడ నువ్వు తెలంగాణ వాదులతో మాట్లాడు. వాళ్ళు నీకేం చేసేది లేదు, నిన్ను కూడా తప్పిస్తారు వాళ్ళు. నీకు అర్థమయ్యే గాంధీ ఏంటంటే అరేబియన్ కేమల్ కథ ఉంటుంది. ఆ ఒంటే ఏం చెప్తుంది అంటే, గివ్ మీ రూమ్ టు సిట్ డౌన్, కూర్చునే స్థానం ఈ వ్యాపారితో చెప్తుంది. ఐ విల్ మేక్ రూమ్ టు లై డౌన్, పడుకునే స్థానం అంటే నేను తరిమేస్తుంది తను ఉంటుంది. రేపు వచ్చినట్టు అవుతుంది. ఇప్పుడు ఇక్కడికి వస్తాడు, నిన్నే తీసేస్తాడు. నీకు శత్రువు ఎవరు? ఇతనే ఉంటాడు, పవన్ కళ్యాణే ఉంటాడు. కాబట్టి నీ శత్రువు నుంచి ఇప్పుడు మేలుకో, నీ మిత్రులను తెలుసుకో, ఎవడు శత్రువు ఎవడు మిత్రులు తెలుసుకోకపోతే నువ్వు నష్టపోతావు. మిత్రుడు చంద్రబాబు నాయుడు అయ్యిండు. ఆ చంద్రబాబు నాయుడు నమ్ముకుంటే ఆయన పవన్ కళ్యాణ్ నమ్ముకుంటాడు, దానివల్ల నీకు నష్టం వస్తుంది. నీ మిత్రుడే నీకు శత్రువు అవుతాడు, తెలుసుకోవాలి. తమ స్థానాలు తప్పితే తమ మిత్రుడు శత్రుడు అవుతాడు. కమలాప్తుడు రశ్మి సోకి కమలని భంగన్, కమలములు నీట బాస్తే బయటకు వస్తే కమలములు నీళ్ళలు ఉంటాయి, సూర్యుడు రాగానే వెచ్చుకుంటాయి. బయటికి తీసుకొస్తే అదే సూర్యరశ్మి దగ్గర వాడిపోతాయి. అందుకని నువ్వు నీ స్థానాన్ని తప్పితే నువ్వు వాడిపోతావు. అందుకని వాళ్ళు వాడుకుంటే నువ్వు వాడిపోతావు. అందుకని నువ్వు తెలంగాణ ప్రజలకు ఉపయోగపడు, శత్రువులకు ఉపయోగపడకని చెప్పి హెచ్చరిక చేయాలి. సో లాస్ట్ క్వశ్చన్, తెలంగాణ ప్రజలు ఏం ఆలోచించాలి ఈ సమయంలో? తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సింది ఏమంటే, తెలంగాణ ఏర్పడినాక ఈ 12 ఏళ్లలో కేసీఆర్ ఉన్నా, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నా, నిధులు నీళ్లు నియామకం కోసం అప్పుడు జరిగింది పోరాటం. నదులన్నీ ఆంధ్రాకే పారుతున్నాయి, నిధులన్నీ ఆంధ్రాకే పోతున్నాయి, నియామకాన్ని ఆంధ్రలో ఉంటున్నారు. ఈ 12 ఏళ్ళలో కూడా అదే జరిగింది. నదులన్నీ ఆంధ్రాకి పోయినాయి, నిధులన్నీ ఆంధ్రాకి పోయినాయి, నియామకాలన్నీ ఆంధ్రాకి పోతున్నాయి. ఇప్పుడు పోలవరం కడుతుంటే తెలంగాణ అంతా మునుగుతున్నది. 7 మండలాలు అటు కలిపి వెంకయ్య నాయుడు చంద్రబాబు నాయుడు కలిసి 7 మండలాలు ఆంధ్ర కలిపేశారు. కోనవరం, వరరామచంద్రాపురం, బూరుగుంపాడని కలిపేస్తే మునిగిపోతుంది. భద్రాచలం కూడా దేవుడు కూడా ఉంటాడు. అదే ప్రాజెక్టులు ఇప్పటికి కూడా ఆంధ్రలో పారకమయ్యేటట్టు, తెలంగాణలో మునిగిపోయేటట్టు, మునక తెలంగాణ పారకం ఆంధ్ర, ఇప్పటికి కూడా అదే జరుగుతుంది. అందుకని మనం తెలంగాణ ప్రజలు ఏం చేయాలంటే, ఇది ఏమి జరుగుతుంది తెలంగాణలో, తెలంగాణ అస్తిత్వం ఎందుకు లేదు, తెలంగాణ అస్మిత అంటే ఆత్మగౌరవం ఎందుకు లేదు, ఇవన్నిటిని ఎందుకు తాకట్టు పెడుతున్నారు, అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని ఎందుకు తాకట్టు పెడుతున్నారు. అప్పుడు కేసీఆర్ అదే పని చేసిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే పని చేస్తున్నాడు. అందుకని మళ్ళీ ఆత్మగౌరవం అస్తిత్వం కోసం పోరాటం చేయాలి. దానికోసం అందరూ సమావేశం పెట్టాలి. అప్పుడు ఎటువంటి పోరాటం జరిగిందో ఇప్పుడు ఎటువంటి జరగాలి. ఎందుకంటే తెలంగాణ రాలేదు, జనానికి అందరూ ఏమంటారు అంటే తెలంగాణ రాలేదంటారు. తెలంగాణ రావడం వాస్తవం తప్ప సత్యం కాదు. వాస్తవం ఏంటంటే పిట్ట కథలాగా చెప్తా, సత్యానికి శత్రువులు, సత్యాన్ని చేరుకోవాలంటే మీరు సత్యానికి ఉన్న శత్రువుల నుంచి సత్యాన్ని వేరు చేయాలి. ఎవరెవరు శత్రువులు అంటే అబద్ధం, మోసం, అది అసత్యం, అమాయకత్వం, చిన్నపిల్లలు చెప్పేది, అర్ధసత్యం, రెండింటికంటే ప్రమాదం, సాఫిస్ట్రీ అంటే మేధావితనం. మేధావులు ఏం చేస్తారు, అసత్యాన్ని సత్యమని నమ్మిస్తారు, సత్యాన్ని అసత్యమని నమ్మిస్తారు, అబద్ధాన్ని నిజమని నమ్మిస్తారు, నిజాన్ని అబద్ధమని నమ్మిస్తారు. డీజనరేట్ సాఫిస్ట్, దిగజారిన మేధావి, అది కూడా శత్రువు. డిస్టార్షన్, వక్రీకరణ శత్రువు. అన్నిటికంటే వర్స్ట్ ఎనిమీ ఆఫ్ ట్రూత్ ఇస్ ఫ్యాక్ట్. అది ఎందుకు ఫ్యాక్టు ట్రూత్ వేరు, ఎందుకంటే ఉదాహరణ చెప్తా, సైకిల్ తొక్కుతున్నాడా, ఆయన తొక్కుతున్నాడు, కాళ్ళు ఆడుతుంది, పెడలు తిరుగుతుంది, చైన్ తిరుగుతుంది, చక్రం తిరుగుతుంది, దమ్ము తీస్తుండా, రొప్పుతున్నాడండి, చెమట పట్టిందండి. ఇదంతా వాస్తవం కానీ సత్యం కాదు. ఎందుకంటే ఆయన స్టాండ్ వేసి సైకిల్ తొక్కుతున్నాడు, ముందుకు పోద్ది, అది ఫ్యాక్ట్ కానీ ట్రూత్ కాదు. ఇప్పుడు తెలంగాణ వచ్చిందనేది ఫ్యాక్టే తప్ప ట్రూత్ కాదు. తెలంగాణ రాలేదు, ఆయన నడుస్తుండు కానీ ట్రెడ్మిల్ మీద నడుస్తుండు, ముందుకు పోతారా? నడక అనేది ట్రెడ్మిల్ మీద నడక కాదు. అందుకని ఫ్యాక్ట్ను ట్రూత్ను రెండు విడదీస్తే అప్పుడు మనం సత్యము వాస్తవం తెలుస్తుంది. తెలంగాణ ఇంకా రాలేదు, ప్రజల తెలంగాణ అసలే రాలేదు. అందుకని మళ్ళీ తెలంగాణ కోసం పోరాటం చేయాలి. ఎనీవే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా డీటెయిల్డ్ విశ్లేషణ ఇది. ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మన చేతిలోనే ఉంది మన రాష్ట్రాన్ని బాగు చేసుకోవడం, మన భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవడం అనేది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.